టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంట అండి. ఈరోజు మన రెసిపీ మటన్ కర్రీ. ఎంతో టేస్టీగా ఈజీగా మటన్లో 2 ఆలుగడ్డలు వేసి చేస్తానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా 1/2 కిలో మటన్ వేసుకుని బాగా శుభ్రంగా దీన్ని కడిగి పెట్టుకున్నాను. ఇది కుక్కర్లో వేసుకుని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు దీన్ని ఉడికించుకుంటానండి. వేసేసుకుని మటన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అది వేసేసుకుందాం. వేసేసుకుని బాగా కలిపేసుకుందాం. అలాగే కొంచెం ఒక చిన్న గ్లాసుల వాటరు దీంట్లో వేసేసుకుంటున్నాను. వేసేసుకుని మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ మీద ఉంచుకుందాం. ఒక 4 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకున్నాను. మటన్ కనుక కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. వేసుకున్నాను. తర్వాత 4 ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డలు వేసుకున్నాను. పొడుగ్గా చీరుకుని వేసుకున్నాను. కలుపుకుందాం. మగ్గే వరకు కొంచెం ఉల్లిగడ్డలు మగ్గనిచ్చుదాం. మంచిగా కలిసేటట్టు ఇట్లా కలిపేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు 2 స్పూన్లు అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, కారం పొడి, పసుపు వేసేసుకుని బాగా కలిపేసుకున్నాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి ఆలుగడ్డలు. మటన్ కూర చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇట్లా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు మటను వాటర్తో సహా దీంట్లో వేసి 4 విజిల్స్ రానిచ్చానండి. మటను ఇలా వేసుకుని చేసుకుంటే ఈజీగా మటన్ వండుకోవచ్చు. బ్యాచిలర్స్కైనా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా, పనికి వెళ్ళేటోళ్ళైనా ఇట్లా చేసుకోవచ్చు ఈజీగా. మూత పెట్టేసుకుందామండి. చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో. చాలా చక్కగా ఉడికిపోయింది మటన్ కూర. ఇట్లా అంటే మెత్తగా అయిపోతుంది. చక్కగా దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం మిక్సీ పట్టుకున్నాను మసాలా పొడి కూడా దీనిలో వేసేసుకుని ఇట్లా చల్లేసుకుందాం. అలాగే ఫైనల్ కస్తూరి మేతి కూడా దీనిలో వేసేసుకుందాం.